ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి యొక్క లైవ్ ద్వారా అనేకులు దేవుని యొక్క నామంలో దేవుల్లో ఇంకనూ ఆత్మీయంగా బలపరచబడినట్లుగా దేవునికి సన్నిధానంలో సమీపస్తులుగా మనం అందరం ఉండాలని దేవుని పేరిట ప్రభు మనకిచ్చే యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నట్టు ప్రతి ఒక్కరు లైవ్ని అనేకులు షేర్ చేయండి. దేవుని నామాన్ని అనేకులు తెలియని వారికి తెలియబడినట్లుగా దేవుని యొక్క ఉద్దేశ్యమై ఉన్నది కనుక సర్వజనులారా మరి దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క గానములను దేవుని స్తుతించమని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా దేవునిలోని బలపరచబడినట్లుగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనతో మరి ప్రారంభించుకుందాం. స్తుతి 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 స్తోత్రాలు 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 స్తోత్రాలయ మహోన్నతుడా మహాగణుడా సర్వాధికారిగా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి ప్రభు నైనా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అల్ఫయు మేఘమైన తండ్రి ప్రభు అయా తండ్రి నైనా నీకే స్తోత్రాలు ప్రభు. అయా మొదటివాడు కరపటివాడు ప్రభు నైనా నీకే స్తోత్రాలు ప్రభు. మాతో నాయన మాలో ఉన్నవాడు నైనా నీకు వందనాలు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము నైనా ఏకరీతిగా ఉన్న తండ్రి ప్రభు నీకు స్తోత్రాలు. అయా అయా ఏమిచ్చినా నేను నన్ను తీర్చుకోలేము ప్రభు. సర్వజనులారా ప్రభు అయా చప్పట్లు కొడుతూ ప్రభు అయా గీతాలతో ప్రభు నేను స్తుతించుటకు ప్రభు నీకు అనుగ్రహించింది. అయా తండ్రి నైనా మా దేశం పైన మా రాష్ట్రాలపైన ఆయన ఇదిగో ప్రభు ఇజ్రాయేల్ చేతులకు అప్పగిస్తున్నాము ప్రభు. జరుగుతున్న దాడులను ప్రభు అయా నీ చిత్తము నీ ప్రణాళిక ఏమైతే ఉన్నదో ప్రభు ఇజ్రాయేల్ ప్రభు అయా నీ చిత్తాన్ని నెరవేర్చండి ప్రభు. అయా తల్లినైనా నీ ప్రణాళికలో ప్రభునైనా ఏదైతే జరగనయ్యున్నదో ప్రభునైనా అయా తల్లి మీరేనైనా సహాయం చేయండి. మీరే అందగానైనా ధైర్యముగా ప్రభునైనా అయా నీ ప్రజలైన వారు తోడుగా ఉండి ప్రభు నాడు ఏ రీతిగా అయితే ప్రభునైనా అయా జయధ్వనులతో నేను స్తుతించగలిగి ఉన్నారో ప్రభునైనా అట్టి కృపను మీరు అనుగ్రహించండి ప్రభునైనా నీకు వందనాలు స్తుతించాలి తండ్రి. అయా మనుషులేం పట్టణాన్ని మీరు దీవించండి ప్రభు. అయా సరిహద్దుల్లో సమాధానాన్ని ఇవ్వండి ప్రభు, నెమ్మదినివ్వండి ప్రభు, శాంతినివ్వండి ప్రభు. అయా చెదిరిన యూదులను మీరు సమకూర్చండి తండ్రి నాయన నీకు స్తోత్రాలు ప్రభు. అయా తండ్రి నాయన మా దేశాలపైన మా రాష్ట్రాలపైన కృపణించండి ప్రభు. అయా దేశ ప్రధానులను రాష్ట్రపతులను ప్రభు అయా ప్రైమ్ మినిస్టర్లను ప్రభు, క్యాబినెట్ మంత్రులను ప్రభు నాయన అయా సీఎం పిఎంలను ప్రభు అయా తండ్రి ఇతర అధికారులను ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వారిపై నీ కనికరము నుంచండి, నీ కనుదృష్టి నుంచండి ప్రభు. అయా ప్రజలైన వారిని ఎటు రీతిగా పరిపాలించాలో తగిన జ్ఞానాన్ని ఆలోచన విధానాన్ని మీరు దయచేయండి ప్రభు. అయా వారికి శాంతి సమాధానం నెమ్మదిని మీరు అనుగ్రహించండి ప్రభు. వారి యొక్క కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి నైనా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అయా వారికి మీరు తోడుగా ఉండండి ప్రభు నైనా నీకు వందనాలు. అయా వారు వెళ్ళిన ప్రతి చోటనైనా ప్రజలకు మంచి చేయనట్లుగా ప్రభు విజయాన్ని మీరు అనుగ్రహించండి నైనా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా నీ ప్రజలైన వారిని మీరు కనికరించండి అయ్యా. అయా నైనా ఏ బిడ్డ ప్రభునైనా రక్షణ లేకుండా ఉన్నారో ప్రభు, ఏ బిడ్డనైనా ఆత్మీయంగా బలహీనమైపోయి ఉన్నారో ప్రభునైనా అయా మీరు తండ్రినైనా అయా నువ్వు దృష్టించిన దేవుడు ప్రభునైనా నీ సహాయాన్ని వారికి అందించండి ప్రభు. అయా బలహీనులను మీరు బలపరచండి అయ్యా, కృంగిన వారిని మీరు లేవనెత్తండి ప్రభు. అయా రక్షణ లేక నిరక్షరాశులుగా ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయా నీ నామాన్ని ప్రచురించడానికి ప్రభు అనేకులు ప్రభు బయలువెలుచుండగా ప్రభు నాయన అయా వారికి మీరే సహాయకుడిగా మీరు ఉండండి ప్రభు నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అయా కృప చూపించండి, కనికరించండి ప్రభు. అయా ఎంతో మందికి లేని ధన్యతను భాగ్యమును ప్రభు మాకు ఇచ్చి ఉన్నావు ప్రభు. ఈ దినాన్న ప్రభు అయా మాకు ఈ దినాన్ని ప్రభు నాయన మాకు మేము చూస్తున్నామంటే ప్రభు అది కేవలం నీ కృపే ప్రభు. అయా మమ్మల్ని ఎంతగానో నువ్వు ప్రేమించిన తండ్రి ప్రభు. అయా నీ కనుదృష్టి ప్రభు నాయన అయా మా మీద ఉంచినది నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీ ఘనమైన దివ్యమైన నామాన్ని ప్రభు అయా ఘనపరచుటకు నాయన అయా నేను స్తుతించుటకు ప్రభు నాయన మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయా వీరికి నలిగిన హృదయాన్ని నువ్వు ఎన్నడూ నాయన ఆలస్యం చేయనంటున్నావు ప్రభు నాయన
అయా తండ్రి నన్ను దీన మనస్సు కలిగి సన్నిధానంలో మొరపెట్టినప్పుడు ప్రభా అయా ఉత్తరం ఇచ్చే దేవుడు నన్ను సెలవిస్తున్న తండ్రి నాయనానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా కృప చూపించండి నాయన, సహాయం దయచేయండి ప్రభా. అయా నేను స్తుతించుటకు, నేను ఆరాధించుటకు నాయన, నేను మహిమపరిచే బిడ్డలుగా మేము ఉండటకు నీ కృపను దయచేయండి ప్రభా. అయా తండ్రి నాయన అనారోగ్యంగా ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఏ వ్యాధితో బాధతో ఉన్నారో ప్రభు నాయన, ఏ తండ్రి నాయన పప్పులు సమస్యల్లో ఉన్నారు, ఆర్థికంగా నాయన నలిగిపోయి ఉన్నారో ప్రభు నాయన, అయా కోర్టు కేసులని ప్రభు నాయన, అయా తండ్రి నాయన మరణ పడకల మీద ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా వారందరినీ మీరు విడిపించండి ప్రభా. అయా మీరు రక్షించండి ప్రభా. నీ కాపుదలని భద్రతను దయచేయండి ప్రభా. అయా నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభు నాయన. అయా కృప చూపించండి నాయన, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఎవరిని నువ్వు దాటిపోయే దేవుడు కాదు ప్రభు నాయన, నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నీతిలోకి తండ్రి, సమాధానకర్తమైన అధిపతివి నాయన, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డపై నీ కృప నుంచి నాయన, నీకు వందనాలు. అయ్యా ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభా. ఏ బిడ్డనైనా ఏ విధమైన సమస్యలో ఉన్నారో ప్రభు నాయన, అయ్యా ఆత్మీయత కొరకు ప్రభు ఎదురు చూస్తున్నారో ప్రభు నాయన, ఇంకను ప్రభు బలము పొందుకోవాలని ప్రభా, ఇంకను నీలో నిరీక్షణ కలిగిన ఆయన ముందుకు సాగిపోవాలని ప్రభా ఆశ కలిగి ఉన్నారో ప్రభు, అని మీరు బలపరచండి ప్రభా. అయా దిగజారిపోయి ఆత్మీయతలోనైనా నలిగిపోతున్న వారిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా వారిని నువ్వు దాటిపోవద్దు ప్రభు నాయన. అయా కృప చూపించిన ఆయన నీకు వందనాలు. కుటుంబ సమస్యలతో ప్రభు నాయన, అయా వివాహాలు కాక నాయన, అయా గర్భఫలము లేక ప్రభు నాయన, ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగాలు లేకుండా ఉన్నారో ప్రభు నాయన, అయా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన. అయా నీ కను దృష్టి నుంచి, నీ కాపుదల నుంచి వారికి కావాల్సిన ప్రతి అవసరతని అడిగి పొందుకొనుటకు నీ కృపను దయచేయండి ప్రభు. అయా నీకు మొరపెట్టమంటున్నావు ప్రభు, అడగమంటున్నావు ప్రభు, అడిగిన వాటిని పొందుకొని ఉన్నానని నమ్మమంటున్నావు ప్రభు నాయన, నీకు స్తోత్రాలయ్యా. అయా నీ కృపను మీరు అనుగ్రహించండి అయ్యా. అయ్యా మాతో మీరు ఉండండి, మాలో మీరు ఉండండి ప్రభు నాయన. ఏదైనా ఇది నానంతటి ప్రభు నీ చేతులకు అప్పగించుకున్న పరిశుద్ధ ఆత్మతని మీ నడిపింపులోనికి నాయన మమ్మల్ని నడిపించండి ప్రభు. అయ్యా నీ ఆత్మ చేత నాయన మీరు కార్యము చేయండి ప్రభు. అయా పాటల ద్వారా, ఆయా వాక్యము ద్వారా నిన్ను మహిమపరచుటకు నీ కృపను దయచేయండి. అన్ని విషయాల్లో నీకు లోబడుటకు, నీ చిత్తాన్ని నెరవేర్చుటకు నీ కృపను దయచేయండి అయ్యా. అయా నిన్ను ఆరాధించే వారిగా, నేను గణపరిచే వారిగా, నేను మహిమపరిచే వారిగా ప్రభు. అయా నీ నామాన్ని ప్రభు, అయా దేశము అనేక చోట్ల ప్రభు నైనా, అయా నైనా కీర్తించబడినట్లుగా ప్రభు, అయా ప్రచురింపబడినట్లుగా మీరు కార్యం చేయండి ప్రభు నాయన, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అయా ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండి సమస్తము ఆయన చేతులకు అప్పగించుకుంటున్నాయన, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. కొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకున్నాం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా,
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా, మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు, మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించిన, ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించగా జీవజలముల ఊటైనా జీవజలముల ఊటైనా నీవు నన్ను నాటితివా, నీవు నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. వాడబారని స్వాస్యము నాకై పరమందు దాచి ఉంచితివి. వాడబారని స్వాస్యము నాకై పరమందు దాచి ఉంచితివి. వాగ్దాన ఫలము అనుభవింప, వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను దాచితివి. నీ కృపలో నన్ను దాచితివి. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. హల్లెలూయా.
హెచ్చించుటకు ఇంతగా నన్ను హెచ్చించుటకు ఈ స్థితిలో నన్నుంచుటకు ఎంతటి వాడను నేను యేసయ్యా కొంతైన యోగ్యుడను కానయ్యా ఎంతటి వాడను నేను యేసయ్యా కొంతైన యోగ్యుడను కానయ్యా ఐశ్వర్యము గొప్పతనమును బలమిచ్చువాడవు నీవే హెచ్చించువాడవును బలమిచ్చువాడవు నీవే అల్పుడను మంటి పురుగును నన్ను ప్రేమించినావు ప్రాణమును నీ సర్వమును నా కొరకే అర్పించినావు ఎంతటి వాడను నేను యేసయ్యా కొంతైన యోగ్యుడను కానయ్యా ఎంతటి వాడను నేను యేసయ్యా కొంతైన యోగ్యుడను కానయ్యా వినయము గల మనుష్యులను వర్ధిల్లా చేసెదవు గర్విష్ఠుల గర్వమునణిచి గద్దె నుండి దించెదవు మాకు ఆశ్రయ దుర్గమా మేమంతా మీ వారమే మా శైలమ మా కేడమా మాకున్నదంత నీ దానమే ఎంతటి వాడను నేను యేసయ్యా కొంతైన యోగ్యుడను కానయ్యా ఎంతటి వాడను నేను యేసయ్యా కొంతైన యోగ్యుడను కానయ్యా హల్లెలూయా నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా ఆకాశ గగనాలను నీ జనత పలచితివి ఆకాశ గగనాలలో నీ జనత పలచితివి శూన్యములో ఈ భూమిని శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా వేలాడదీసిన నా యేసయ్యా
ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాకులాడినది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడునది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన
మరి కొద్ది నిమిషాలు దేవుని ఆరాధిద్దాము. మరి అంతకంటే మీకు దేవుని వాక్యాన్ని చదువుకుని దేవుని సన్నిధానంలో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క జీవ గ్రంథాలు తెరిచి దేవుడు మనకి ఇచ్చిన ఈ దినానికే పాఠ్య భాగంలో కీర్తన గ్రంథము 1వ అధ్యాయం చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండి చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యారును నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టువలెనుడు. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగనుండక గాలి చెదరగొట్టు పొట్టువలెనందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దేవుని వాక్యం మన హృదయంలో ఫలింపచేయును. ఆరాధనలోనికి వెళ్దాము. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే కొద్ది నిమిషాలు, కొద్ది గంటలు దేవుని ఇంతవరకు స్తుతించాను. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవుడు అడుగుచున్నాడు కనుక ప్రతి ఒక్కరు కూడా మన యొక్క సమయాలను దేవుని యొక్క సన్నిధానంలో మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుని, అయా నీ సన్నిధానంలో నేనున్నాను ప్రభా, అయా నన్ను నాయన నీ సన్నిధానానికి ప్రభా ఇటు రీతిగా అయితే నన్ను అయ్యా నువ్వు సిద్ధపరిచి ఉన్నావో ప్రభా, నిర్మించుకొని ఉన్నావు అటు రీతిగా అంటే అర్హురాలుగా నేను ఉంటకు నీ కృపను నాకు దయచే ప్రభా. అంటే అర్హుడుగా నాయన నా ఆరాధనకు ప్రభు, నా స్తుతికి ప్రభు, నీకు అంగీకారంగా ఉండుటకు అట్టే అర్హుడుగా నేను ఉండుటకు నీ కృపను నాకు అనుగ్రహించు ప్రభు అని ప్రతి ఒక్కరు మన హృదయాలు తెరిచయ్యా. ఇంతవరకు ప్రభు నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకున్నావు ప్రభు, నీ ఆత్మ చేత నన్ను నడిపించావు ప్రభు. ఎన్ని కష్టాలు వచ్చిన, ఎన్ని బాధలు వచ్చిన, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభు, అయా నా జీవన నావన ప్రభు, నా జీవిత పయనాన్ని ప్రభు నన్ను నడిపిస్తున్న గొప్ప తండ్రి అని ప్రతి ఒక్కరు కూడా కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దాం. అయానికే వందనాలు ప్రభు, వందనాలు ప్రభు, అయానికే స్తోత్రాలు ప్రభు, స్తోత్రాలు ప్రభు. ఇది నాన్న నేను సజీవులుగా ఉన్నానంటే ప్రభు అది నీ కృపేనని, అయా నాయన నేను ఆహారం తింటున్నానంటే అది నీ కృపేని, మంచి వస్త్రాలు కట్టుకుంటున్నానంటే అది నీ కృపేని. ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతిద్దాం. అయా నీ కృపలేదని నేమి చేయలేను ప్రభు, అయా నీ కృపను బట్టి ప్రభు నాయన వేరే ఆధారము నాకు లేదు ప్రభు, అయా నీ కృప వల్లే ప్రభు నేను అయా ఈ రీతిగా ఉన్నానని ప్రతి ఒక్కరు కూడా అయానికి వందనాలు ప్రభు, వందనాలు ప్రభు, అయానికే స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. అయానికే వందనాలు 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 తండ్రి. అయానికే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు, అయానికే వందనాలయ్యా వందనాలయ్యా వందనాలయ్యా. అయానికే వందనాలు స్తుతులు స్తుతులు స్తుతులు, అయానికే స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. అయానికే వందనాలు 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 ప్రభు, అయానికే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమంతా
పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి పలు వేదనలు వేధించిన మణి మాన్యాలు లేకున్నా పలు వేదనలు వేధించిన నరులెల్లరూ నన్ను విడచిన ప్రియ ప్రభువే నా పరిహారి నరులెల్లరూ నన్ను విడచిన ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి బహు వ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా బహు వ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి దేవా నీవే నా ఆధారం నీ ప్రేమకు సాటెవ్వరు దేవా నీవే నా ఆధారం నీ ప్రేమకు సాటెవ్వరు నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే 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 నా పరిహారి ప్రియ ప్రభువే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి అవును ప్రభు మా జీవితాలకి ప్రభు
అయ్యా ఏ విధమైన ఆధారం లేనప్పుడు ప్రభువా, అయ్యా మాలో ఉన్న పాపమునకు ప్రభు పరిహారము చెల్లించడం కొరకు ప్రభు, మా జీవితంలో ప్రభు అమూల్యంగా మార్చబడటకు ప్రభు, కష్టాల్లో నష్టాల్లో వ్యాధుల్లో బాధల్లో ప్రభు, అయ్యా మా కొరకు పరిహారముగా ప్రభు నాయన నీ రక్తాన్ని మా కొరకు చెల్లించిన గొప్ప తండ్రి. అయ్యా ఎవరైనా మాకు పరిహారం ఇవ్వగలరా అంటే ప్రభు ఈ లోకంలో మాకు ఎవరు పరిహారం ఇవ్వలేరు కానీ ప్రభు నీవు ఒక్కడివే ప్రభు నాయన మా కొరకు ప్రభు. ఎన్ని కష్టంలో ఎన్ని బాధల్లో ఎన్ని నష్టాల్లో మమ్మల్ని లేవనెత్తుతున్న వ్యాధుల్లో బాధల్లో మాతో ఉన్న దేవుడు ప్రభు, ఆర్థిక పరమైన సమస్యల ప్రభు మాతో ఉన్న తండ్రి నాయన, ఎటువంటి వాటి ప్రభు మాతో ఉన్న తండ్రి ప్రభు పరిహారముగా ప్రభు మా కొరకు నాయన అయ్యా నీ ప్రాణమును అర్పించి నాయన మాకు ధైర్యమునిచ్చి ఈ కృపలోనైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధిద్దాం అయ్యా, నీకే ప్రభు ఆరాధించుటకు అయ్యా నువ్వు ఒక్కడవే అర్హుడవని ప్రభు, నీవే ప్రభు ఆరాధనకు యోగ్యుడవని ప్రభు. లోకంలో మనుషులందరూ కూడా ధనము కొరకు మనుషులు ప్రేమిస్తారు, లేకపోయినా ప్రభు మమ్మల్ని ప్రేమించే దేవుడే. మనుషులైతే ధనముంటేనే మమ్మల్ని ప్రేమించేవాళ్ళు ఉంటారు, అవి ఉన్నా లేకపోయినా ప్రభు ప్రేమించేవాడు. ఎవరు విడిచిపెట్టినా కానీ ఎవరు విడిచిపెట్టే దేవుడు కదా మనకి పరిహారముగా మన జీవిత కాలం అంతా ఆయన స్తుతించినా గాని ఆయన పరిహారముగా ప్రభు మనకి మన యొక్క జీవితంలో ప్రతి విషయంలో కూడా మన పరిహారముగా ఆయన అనుకున్నాడు. మనకి ఏ విధమైన యోగ్యత లేనప్పటికీ కూడా ఆయన పరిహారముగా ఆయన జీవితాన్ని మన కొరకు అర్పించిన తండ్రి. అయ్యా నీవే నా పరిహారం ప్రభు, నీవే ప్రభు నాయన నాకు ఆధారము ప్రభు, నీవు లేదే ప్రభు మా జీవితాలు వ్యర్థము ప్రభు. అయ్యా నేను స్తుతించుకునే కృపను ధన్యతను భాగ్యాన్ని ప్రభు ఉదయకాల సమయంలో నాకు ఇచ్చావు ప్రభు. అయ్యా యోగ్యులమైన ప్రభు నాయన అయ్యా నీ రక్తము చేతి విమోచించబడి ప్రభు అయ్యా పరిహారముగా మా కొరకు ప్రభు మా జీవితాన్ని ప్రభు నీకు వెలుగా ప్రభు అర్పించుకున్నటకు ప్రభు నువ్వు ఇచ్చిన ఈ కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అయ్యా అన్నిటికంటే ప్రభు అయ్యా మేము సజీవులుగా ఉన్నాము ప్రభు, అయ్యా సజీవులే కదా ప్రభు నేను స్తుతించగలనని ప్రభు నీ వాక్యము సెలవిస్తుంది. అయ్యా నీ వాక్యము ద్వారా ప్రభు అయ్యా మమ్మల్ని నడిపించండి ప్రభు, నీ వాక్యమే మా పాదములకు దీపం అంటున్న ప్రభు, అయ్యా మాకు వెలుగై ఉన్నదంటున్నావు ప్రభు. అయ్యా నీ వాక్యము వెలుగురాతోడనే వెలుగు కలుగునంటున్నావు ప్రభు. అయ్యా నీ వాక్యము ద్వారా ప్రభు మాలో ఉన్న ప్రతి చీకటిని ప్రభు తోలివేయండి ప్రభు, నీ వెలుగుతో మమ్మల్ని నింపండి ప్రభు. నీ వెలుగు లేనిదే మేము జీవించలేము ప్రభు. ఈ లోకంలో చేయించగల శక్తిని సామర్థ్యతను నాయన మాకు అనుగ్రహించండి. నీ చిత్తానుకూలంగా ప్రభు నీ చిత్తంలో ప్రభు మేము సాగే కృపను మాకు అనుగ్రహించమని ప్రభు. అయ్యా సమస్త విధమైన కార్యములో జయించగల శక్తిని సామర్థ్యతను మాకు దయచేయండి ప్రభు. ఈ లోకంలోనైనా నీ బిడ్డలైన వారుగా మేము ఏ రీతిగా జీవించగలిగితే ప్రభు మా తండ్రి నాయన ఏ రీతిగా జయించగలమో ప్రభు నాయన కృపను మాకు అనుగ్రహించండి ప్రభు. ఈ నెలంతా యుగురు ఆయన కృపను అనుగ్రహించి ప్రభు అయ్యా నీ చిత్తాన్ని నెరవేర్చగల శక్తి సామర్థ్యతను ప్రభు నాకు మాకు అనుగ్రహించమని ప్రభు. ఏ వాక్యాన్ని మీద ఆశలు నిలబడుచులేగా నాయన నాతో మాతో మీరు మాట్లాడి ఇంకనూ నాయన నీ ఆత్మీయ సత్యాలను మేము తెలుసుకుని వాక్యానుసారంగా నడుచుకునే కృపను భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ వాక్యము ద్వారా ప్రభు ఏ లైవ్ ద్వారా ప్రభు అనేక హృదయాలు మీరు తాకండి ప్రభు. అయ్యా నీ మాటనైనా బండ రాతి హృదయాలను మార్చేది ప్రభు, అయ్యా కృంగిన వారిని లేవనెత్తేది ప్రభు. అయ్యా ఈ మాట ద్వారా వారికి ఆదరణ కలిగించండి, నెమ్మది కలిగించండి, స్వస్థత కలిగించండి ప్రభు. ఏ గాయముతో ఉన్నారో ప్రభు, ఏ శాంతితో ఉన్నారో ప్రభు నైనా నీ మాట వినినప్పుడు ప్రభు వారికి నైనా విడుదల కలగచేయండి ప్రభు.
ప్రతి బంధకాల్లో నుండి వారికి విడుదల దయచేయండి ప్రభా. ప్రతి కాడిమోన కట్లు నీ వాక్యము ద్వారా నాయన విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాము ప్రభా. అయ్యా తనైనా ఆ చిన్న నాయన గాడిద ప్రభు కట్టబడినప్పుడు ప్రభు ఎంత ఘనత అయితే వచ్చినదో ప్రభు నాయన అయ్యా ఏ కట్టల చేత కట్టబడి ఉన్నారో ప్రభు, పాపముతో శాపముతో అయ్యా అంధకారముతో ప్రభు, అయ్యా రోగముతో ప్రభు, ఏ విధమైన అసూయ ద్వేషాలతో ఉన్నారో ప్రభు, కట్లన్నీ నాయన నీ నామములో తెంపబడినట్లుగా నీ వాక్యము ద్వారా మీరు కార్యము చేయండి ప్రభు. అయ్యా నీ వెలుగును కుమ్మరించండి ప్రభు. నాయన నీకు వందనాలు ప్రభు. ప్రతి ఒక్క చీకటి తొలగిపోవాలి ప్రభు నీ నామములో ప్రభు. అయ్యా నీ వాక్యం ద్వారా సరిచేయబడుటకు ప్రభు మేము ప్రతిదినము అయ్యా నీ వాక్యము ద్వారా నాయన అయ్యా సరిచేయబడుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని నీ వాక్యానుసారంగా మీరు నడుచుకునే కృపను దయచేయమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మరి యొక్క సమయంలో ఈ గణేష్ వాక్యాన్ని అందిస్తాం. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యొక్క ఆదివారం ఈ విధంగా మీ మధ్యలో రావడానికి ప్రభు చూపించిన కృపకై దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో మరి ఇప్పటిదాకా ప్రభు నామాన్ని ఆరాధించుకొని ఉన్నాం. మరి వాక్యంలోకి వెళ్ళుచుండగా ప్రభు ఈ దినాన్ని మాతో మాట్లాడండి అని ఎంతమంది అయితే సిద్ధపడి ఉంటారో దేవుడు ఈ దినాన మనందరితో మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ప్రతి విషయం మందు మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. ఎల్లవేళలు అన్ని విషయములు మరి ప్రార్థన చేసుకొని మరి మనం ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన, నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ ఆదివార సమయం నాయన సన్నిధానంలో విధంగా గడపడానికి ప్రభా మీరు ఇచ్చిన కృపకై తండ్రి నీకు స్తోత్రాలు. ఎంతోమంది ప్రభా నేను చూడలేకున్నారు ప్రభా. మేము గొప్ప వాళ్ళని కాదు కానీ ప్రభా నీ చిత్తం మా పట్ల ఏమై ఉన్నదో అది నెరవేర్చండి తండ్రి. నీకు స్తోత్రాలు. నీకే వందనాలు. నేను ఆరాధించుటకు మాకు ఇచ్చిన కృపకై తండ్రి నీకే వందనాలు చెల్లించుకుంటా. ఇదిగో వాక్యములకు వెలుచున్నగా నాతో మాతో మీరు మాట్లాడమని, బలపరచమని, సరిచేయమని కూడా వాడుకోమని సమస్తను ప్రభా నీ చేతులకు అప్పగిస్తూ యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మన దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే విచారము గురించి దినాన్న దేవుని యొక్క వాక్యంలో నుంచి చూసుకున్నాం. లూకా సువార్త 10వ అధ్యాయము 40వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 40-41 వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరులు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభు మార్తా నీవు అనేకమైన పనుల గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే మరియా ఉత్తమమైన దాన్ని. చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు స్త్రీలు. ఒకళ్ళేమో ఉన్న పని దాంట్లోనే ప్రభు వచ్చినా కానీ వాళ్ళకున్న పనులు చేసుకుంటున్నారు, కానీ కాసేపు ప్రభు దగ్గర ఉండి గడుపుదాం, ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడు. ఇది మన పరిస్థితులు కూడా అలానే మనకున్న పనుల్లోనే మనం మునిగిపోతున్నాము, కానీ దేవుడికి మనం సమయం ఇవ్వలేకపోతున్నాం. విచారణ కలిగి ఉన్నాం.
అయ్యా నేను ఇంత పని చేస్తున్నాను, నా తోటి సహోదరి నాకు కనీసం సహాయం చేయడానికి కూడా రావట్లేదే అని చెప్పి ఆమె ఆలోచిస్తూ ఉన్నది. ఇదే నాన్న, నీవు నేను మనమందరము కూడా ఆ పరిస్థితిలోనే ఉన్నామంటే ఆ విధంగానే ఆలోచిస్తున్నాం. నిజముగానే కదా అవంటారు చూడండి, నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా, నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమని. అంటే ఆమె పని చేస్తుంది కానీ నా సహోదరి నాకు సహాయం చేయట్లేదు అనేది ఒక చింత, విచారణ కలిగి ఉన్నది. ప్రభు వచ్చాడు, పనులన్నీ మనం తర్వాత చేసుకోవచ్చు, ఆయనతో గడుపుదామని ఆ యొక్క విచారం లేదు. కానీ ఈ లోకంలో ఉన్న వాటి గురించి ఆమె ఏం చేస్తుందంటే పరిగెలెత్తుతూ ఉన్నది. అందుకు ప్రభు అంటున్నాడు, మార్తా మార్తా నీ విక్కనైనను పనులను గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు. నేను వచ్చి చూసావు అయినను గాని నా గురించి కాకుండా ఈ లోకంలో ఉన్న పనుల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. వై ఆర్ యూ థింకింగ్ అబౌట్ దిస్ వరల్డ్లీ థింగ్స్ వెన్ ఐ కేమ్ టు యువర్ హౌస్? నిన్ను గృహానికి వచ్చినాను కదా, అయినను సరే అయ్యో ఆయనకి ఏం చేయాలని నువ్వు తాపత్రయపడుతున్నాము, కానీ దేవుడితో కాసేపు గడుపుదాం, ఆయన మాటలు విందాం, ఆయనతో సహవాసం కలిగి ఉందామని ఆ యొక్క ఆలోచన కలిగి లేని వారే ఉన్నాం మనం అందరం. నిజముగానే అయ్యో నా యొక్క సహోదరు నాకు సహాయం చేయట్లేదని నువ్వు బాధపడిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతావో ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేసే దేవుడు అయి ఉన్నాడు. లూకా సువార్త 8:14 కూడా మనం చూసుకున్నట్లయితే, ద గాస్పుల్ ఆఫ్ లూక్ చాప్టర్ 8:14, ముండ్ల పొదలలో పడిన వారెవరనగా విని కాలము గడిచి కొలది ఈ జీవ సంబంధమైన విచారముల చేతను ధనాభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వంగా ఫలింపని వారు. ఏంటంటే దీనాన మనం చూసుకున్నట్లయితే చాలా మంది మనము ఈ విధంగానే ఉన్నాం. విని కాలము గడిచి కొలది ఈ జీవ సంబంధమైన అంటే ఓన్లీ థింగ్స్, డైలీ లైఫ్ బేస్, ఏం తిందాము, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం, అయ్యో శ్రమ ఎదురైంది, అయ్యో శోధన ఎదురైంది, ఇంకింతేనా అని చెప్పి లైఫ్ గురించి ఎల్లవేళలో ఆలోచిస్తున్నా ఆత్మని మనము నశించిపోవచ్చున్నాం, ఆత్మలో కృంగిపోవచ్చున్నాం, బలహీనలైపోతున్నాం, దేవుడు రాకడ రాబోచున్నది, ఆయన కొరకు మనం సిద్ధపాటు లేకున్నాం. ఈ విచారణతోటే ఉన్నాం ఈ లోకంలో. చూడండి, ఉద్యోగస్తులేమో ఇంకా ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఎంత ప్రయాసపడ్డా నాకు ప్రమోషన్ రావట్లేదని ఆ విచారణతో ఉంటారు. లేకపోతే పనివాళ్ళు ఇంకొక జీతం పెరిగితే బాగుండు కదా అని చెప్పి, లేకపోతే దైవ సేవకులను చూసుకున్నట్లయితే ఇంకా మందిరము ఇంకా చిన్నగానే ఉంది, సంఘము పెరగట్లేదు, అభివృద్ధి చెందట్లేదు. ఈ రకంగా మానవులైన వారు వాళ్ళ యొక్క వ్యక్తిగత గురించి ఆలోచనల గురించి ఆలోచిస్తున్నారే కానీ ఆత్మ గురించి ఆలోచించట్లా, ఆత్మని కోల్పోతున్నారు, అభివృద్ధి పరచుకోవట్లా, వేళలా ఈ లోకం కొరకు మనం ఆలోచిస్తున్నాం. ఇదేనా నేను కూడా ఏం చేస్తున్నావు అంటే కాలము గడిచిన కొలది ఏం చేస్తున్నావు అంట ఈ జీవన సంబంధమైన విచారణ చేతను ధనాభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వంగా ఫలింపని వారై ఉన్నాం. ఫలించలేకపోతున్నారు. నిజముగానే అభివృద్ధి అనేది రావట్లేదు, ఫలింపు అనేది రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఈ విధంగా ఉన్నామేమో, ముండ్ల పొదల్లో పడిన వారైన వారే మనం ఉన్నామేమో. టైం గడిచిపోతుంది, సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయినా అభివృద్ధి అనేది రావట్లా, అయినా విస్తరణ అనేది రావట్లా, అయినా ప్రమోషన్ అనేది రావట్లా, అయినా పనిలో జీతం అనేది పెరగట్లా. ఎందుకు పెరగట్లేదు? వీటి వల్ల అంటే మనం ఇంకా నీ లోకం వైపు చూస్తున్నాం కాబట్టి. నువ్వు పనికి వెళ్తున్నావు, ఓకే కరెక్టే, కాదనట్లా. నీ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉన్నది? నీ శారీరక జీవితం గురించి, ఈ యొక్క కుటుంబం గురించి, ఈ లోకము గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ ఈ దినాన మరణించినట్లయితే నువ్వు ఎక్కడికి వెళతావు? నీ ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉన్నది, నీ ప్రార్థన స్థితి ఏ విధంగా ఉన్నది అని ఎప్పుడైనా విచారణ కలిగి నువ్వు ఉన్నావో లేదో అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకం గురించి కాదు, కానీ నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర విచారణ చేసి చూడు, ఆయన ఖచ్చితంగా నీ మొరను ఆలకించే దేవుడై ఉన్నాడు. లూకా సువార్త 12:22 కూడా ఒక మాట రాయబడి ఉన్నది. అంతటా
ఆయన తన శిష్యులతో ఇట్లా నేను ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో అని మీ ప్రాణము గురించి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయినను చింతింపుకడండి. And he said to his disciples, therefore I say to you, be not solicitous for your life, what you shall eat, nor for your body, what you shall put on. ఏందండి, దీని గురించి చింతించొద్దు అనే వాక్యము మనకు సెలవిస్తుంది. ఏంటంటే, ఏమి తిందుమో అని నీ ప్రాణము గురించి అయినను ఏమి ధరించుకుందుమో అని నీ దేహమును గురించి అయినను చింతింపుకోడి. ఈ విచారణ చేత కూడా మనము కలిగి ఉండిపోయాం. అయ్యో ఇంటిలో బియ్యం అయిపోయినదే అని చెప్పి ఆ యొక్క యజమానురాలు బాధపడుతూ ఉంటుంది, ఆ యొక్క తల్లి బాధపడుతుంటుంది. అయ్యో పిల్లలు ఏం తింటారా? ఆ కుటుంబంలో యజమానుడికి బాధ ఉంటుంది. అయినను సరే దేవుడు వాక్యం మనకు సెలవిస్తుంది, నువ్వు ఆయన సన్నిధానంలోకి వచ్చి గడిపినప్పుడు ఆయన నీకు ఆహారం ఇచ్చే దేవుడై ఉన్నాడు, ఆయన నిన్ను పోషించే దేవుడై ఉన్నాడు, ఆయన నిన్ను నడిపించే దేవుడై ఉన్నాడు. ఏమి ధరించుకుందుమో, ఏమి త్రాగుదమా, ఏమి తిందుమా మీరు చింతించద్దు. ఇదిగో మీ చింత యావత్తు నా మీద వేయండి అని వాక్యము మనకు సెలవిస్తుంది. నీ భారం అంతా నా మీద వేయని వాక్యము మనకి సెలవిస్తుంది. నిజముగా మనం ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన ఖచ్చితంగా మనల్ని పోషించే దేవుడై ఉన్నాడు. అబ్రహామును అన్నాడు, నువ్వున్న పొలంగాన్ని విడిచిపెట్టురా అన్నప్పుడు సమస్తం విడిచిపెట్టి ఆయన వెంబడించి ఉన్నాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోని పోషించలేదు, పోషించాడు. వాళ్ళని కాపాడి ఉన్నాడు, వాళ్ళని బలపరిచి ఉన్నాడు. ఏలియాని పోషించి ఉన్నాడు. మోషేని వాళ్ళ యొక్క కాల్బలను అందరిని పోషించి నడిపించినాడు 40 సంవత్సరాలు. ఇది నాన్న అట్లాంటి విశ్వాసంతో ఒకవేళ నీ యొక్క గిన్నె ఖాళీకొండగా ఉండిపోయినదేమో, ఆయన దాన్ని నింపే దేవుడై ఉన్నాడు, సమృద్ధినిచ్చే దేవుడై ఉన్నాడు. అదే నాన్న ఆ తల్లి ప్రార్థన చేసినప్పుడు అక్క ఖాళీ కుండను గాని ఆ ఖాళీ గిన్నెను గాని నింపలేదు ఆ నూనెతోటి మరి తను పోషింపబడలేదా, తన కుటుంబం పోషింపబడలేదా, సమృద్ధిని అనేది దేవుడు ఇయ్యలేదా? ఇచ్చి ఉన్నాడు. ఎప్పుడు ఇచ్చాడంటే ఆమె విశ్వాసంతో ఎప్పుడైతే దేవుడి వైపు చూసి ఉన్నదో. ఇదేనా నా పరిస్థితి ఏదైనా కావచ్చు, ఇదేనా మన కుటుంబంలో మన పరిస్థితులు బాగోకపోవచ్చు, నా అనేవారు అందరు నీకు దూరం అయిపోవచ్చు, ఎవరిని మాటకి అంగీకరించకపోవచ్చు, అయినప్పటికీ కూడా లెట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్. ఆయన మీద మనం విశ్వాసం ఉంచుదాం. పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన నీ పట్ల నెరవేర్చే దేవుడు అన్నాడు. నీ పట్ల ఆయనకు ప్రణాళిక ఏమై ఉన్నదో, ఆయన చిత్తం అనుకుంటే శోధనలో నిన్ను తీసుకెళ్ళడానికి, శ్రమలో నిన్ను తీసుకెళ్ళటానికి. చూడండి, ప్రభు యేసుక్రీస్తు కూడా అంటున్నాడు, అయ్యా ఈ గిన్నె నా నుండి తీసుకో, నా వల్ల కావట్లేదు. దీనన్నా నీవు నేను కూడా చాలా సార్లు మనము కూడా ఆలోచనలు కలిగి ఉన్నాము. ఎందుకంటే ఇక తట్టుకోలేని పరిస్థితిలో నీవు నేను కూడా వెలవెలలా కుట్టుకులాడుచున్నాము. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను ధైర్యపరచి నా తోడు నీవేగా. మన కృంగిన వేళలో ఆయన మన్నే ఓదార్చే దేవుడై ఉన్నాడు. నమ్మదగిన దేవుడు అండి. కష్టాల కొలిములో నిన్ను ఆయన కాల్చివేసినప్పటికీ కూడా నిన్ను సువర్ణంగా మార్చుచున్నాడు. ఒక అగ్నిగుండంలో శ్రమలో నిన్ను ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా నీలో ఒక అభివృద్ధిని ఆయన చూడాలనుకుంటున్నాడు. ఒకవేళ ఈ యొక్క శ్రమలు ఇప్పటి వరకేమో ఫర్ దిస్ టెంపరీ, కానీ ఎప్పుడైతే నువ్వు ఆ పరీక్ష గుండా వెళ్తావో, ఆ శోధనల గుండా వెళ్తావో, ఆ ఇబ్బందుల కొలిమిలో నువ్వు వెళ్తావో, దేవుడు నిన్న ఒక ఉన్నతమైన స్థితిలో చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఏ విచారణ చేస్తున్నావు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో, అయ్యో కొండ ఖాళీ అయిపోయినదే, అయ్యో పిల్లలకి ఏమి కావాలో, ఏం అవసరతలు ఉన్నాయో, అయ్యో నా దగ్గర ఇంకేమీ లేదే అని నేను బాధపడుచున్నావేమో. అయినప్పటికీ కూడా నేను ఆ పరిస్థితులు ఆయనకు తెలిసి ఉన్నదే. ఆయన అంటున్నాడు, నువ్వు విచారణ నా దగ్గరికి చెయ్యి, నా దగ్గరకు వచ్చి నా సన్నిధానంలో కూర్చొని నాతో నువ్వు గడుపు, ఇదిగో నేను నీకు సహాయం చేసేదని అన్నాడు. లూకా 21:34 కూడా మనం చూసుకున్నట్లయితే, లూకా సువార్త, ద గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 21 verse 34, మీ హృదయములు ఒకవేళ తిండి వలను, మత్తు వలను, ఐహిక విచారం వలను
మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఊరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండడం. ఒకవేళ ఇంకనూ తిండి గురించో, లేకపోతే మత్తుల గురించో, ఆ యొక్క దాహము గురించో, లేకపోతే ఐహిక విచారాల గురించో, ఈ లోకంలో ఉన్న వాటి గురించో, లేకపోతే నీ సొంత లాభము గురించో నువ్వు విచారించినట్లయితే జాగ్రత్తగా ఉన్నా అంటున్నాడు. అకస్మాత్తుగా ఊరి వచ్చినట్లు అంట అవి రాబోచున్నదంట ఆయన ఉగ్రత దినము. ఇంకా నువ్వు ఆ విధంగా ఉన్నావేమో, నీ సొంత లాభాల కొరకు, ఆశల కొరకు నువ్వు కలిగి ఉన్నావేమో, నువ్వు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఆ విచారణ కలిగి ఉన్నావేమో. కొంతమంది నిజముగానే ఒకళ్ళని అణిచివేసి వాళ్ళు బ్రతకాలని చూస్తారు, లేకపోతే ఒకళ్ళకి హీడి చేసి బ్రతకాలని చూస్తారు. కానీ వాళ్ళ సంతోషము కొంత మటుకే ఉంటది, కొన్ని రోజుల వరకే ఉంటది, కొన్ని సంవత్సరాల వరకే ఉంటది. దాని తర్వాత ఆ యొక్క శ్రమలు, శోధనలు, ఇబ్బందులు తట్టుకోలేరు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, నీ పాపము నిన్ను పట్టుకొనునంట. నువ్వు చేస్తున్న ప్రతి తప్పు దేవుడు చూస్తున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. సామ్యుయేలు గ్రంథంలో రాయబడి ఉంటది, నీ పాపమే నిన్ను పట్టుకొనునంట. ఇదేనా నీవు నేను మనమందరము కూడా ఈ యొక్క ఐహిక విచారముతో నేను ఉన్నామేమో, మందుమత్తులై ఉన్నామేమో, మత్తుల్లో పడి ఉన్నామేమో, లేకపోతే ఎప్పుడు చూసినా ఈ యొక్క తిండి గోలలో ఉన్నామేమో. ఇదిగో వాక్యము సెలవిస్తుంది, ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాబోచున్నది. మీరు జాగ్రత్తగా ఉండాలని వాక్యము సెలవిస్తుంది. నేను ఎన్నోసార్లు చెప్తుంటా, నీ అవసరత వేరు, నీ అక్కర వేరని. నీ ఆశ వేరు, నీ కోరిక వేరు. దేవుడు నీ కోరికను నీ యొక్క అవస్థతలు తీర్చుతాడు కానీ నీ కోరికలు తీర్చడంటే. నీడ్ అండ్ వాంట్ అంటే కోరిక, అది నీకు కావాలి. అవసరత అంటే ఆ సమయంలో నీకు, నీ కుటుంబానికి ఏం అవసరత ఉన్నదో, దట్ ఈస్ ద నీడ్, దట్ వాట్ ఈస్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ. ఏది అవసరత అయి ఉన్నదో నీ కుటుంబానికి దేవుడు ఆ అవసరతను తీరుస్తాడు కానీ నీ కోరికను కాదు. కోరిక అంటే నాకు ఒక బంగళా కావాలనో, నాకు ఒక కారు కావాలనో, లేకపోతే నేను పలానా యొక్క ఫ్లైట్ లో వెళ్ళాలనో, రకరకమైన కోరికలు కలిగి ఉంటారు. కానీ అవసరత, నీడంటే నీకు ఇప్పుడు ఏది అవసరత అయ్యున్నదో, నీ కుటుంబానికి ఏది అవసరత అయ్యున్నదో, నీ పిల్లలకి ఏది అవసరత అయ్యున్నదో, నీ పరిచర్యకి ఏది అవసరత అయ్యున్నదో, ఆ అవసరతను బట్టి నేను ప్రార్థించినప్పుడు, విచారణ చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా నీకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు, నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 32వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 32వ వచనం, మీరు చింతలేని వారై ఉండవాలని కోరుచున్నాను. పెండ్లి కానివాడు ప్రభువును ఎలాగ సంతోషపెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు. పెండ్లైన వాడు భార్యను ఎలాగ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నాడు. అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండ్రయుటకు ప్రభు విషయమైన కార్యము గూర్చి చింతించుచుందురు గాని పెండ్లైనది భర్తను ఎలాగో సంతోషపెట్టగలని లోక విషయమైన వాటిని గురించి చింతించుచున్నది. ఊరి యొద్దవలనని కాదు గాని మీరు యోగ్య ప్రవక్తనులై కొందరు ఏమీ లేక ప్రభు సన్నిధాన ఉండవలనని ఇది ఈ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను. చాలండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చాలా మాటలు రాయబడి ఉన్నాయి.
మొదటిగా ఆయన అంటున్నాడు, మీరు చింత లేని వారై ఉండవాలని కోరుచున్నాను. హీఈస్ అర్జింగ్ అవర్స్, బట్ ఐ వుడ్ హ్యావ్ యూ టు బి వితౌట్ సొలిసియేటెడ్. నీవు చింతించొద్దు, నేను కోరుచున్నానని వాక్యము నీకు నాకు తెలియపరుస్తుంది. మీరు చింతించొద్దు, మీరు చింతించొద్దు. అయితే పెళ్లి కాని వాడు ఏం చేస్తాడంటే, అయ్యో నేను ప్రభువుని ఎలాగ సంతోష పెట్టాలి, నా యవనములు నేను పడిపోతానేమో, ప్రభు నా విషయమైన చింతిస్తున్నాడేమో అని చెప్పి ఆ విధంగా ఆలోచిస్తున్నాడు. అయితే పెళ్ళైన వారు ఏం చేస్తున్నాడంట, భర్త ఏమని ఆలోచిస్తున్నాడు, భార్యని ఎలాగ సంతోష పెట్టాలి, లోక విషయమైన వాటి గురించి చింతిస్తూ ఉన్నాడు. అయ్యో నా దగ్గర ఏమి లేదే, నా భార్యని నేను ఏ విధంగా సంతోషపరచాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. పిల్లల విషయమై ఆలోచిస్తున్నాడు. కన్యకేమో అయ్యో నా విషయమై, నా శరీర విషయమై నేను దేవుడికి ఒక పవిత్రంగా కనపడాలి, నా ఆత్మీయత నిన్ను కాపాడుకోవాలి అని చెప్పి ఈ విధంగా ఆలోచిస్తాను. తన స్త్రీ ఆ యొక్క పెళ్ళైన మరి యొక్క భార్య ఏమో భర్త గురించి భర్తను ఎలాగో సంతోష పెట్టాలి, ఈ లోకం విషయమై వాటి గురించి చింతిస్తుంది. చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన చింత, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బాధ, విచారణ. ఇవన్నీ ఈ లోకములు జరుగుచున్నవే. నిజంగానే మనం ఆ విధంగానే ఆలోచిస్తున్నాం. పెళ్లి కానే వాడేమో అయ్యో నేను ఎప్పుడు ఇంకా పెళ్లి చేసుకోవాలి, ప్రభుని ఈ విధంగా సంతోష పెట్టాలి, లేకపోతే ఏంటి విచారణ, నా కుటుంబం నా గురించి బాధపడుతుంది, వయసు అయిపోతుందని అతను ఆలోచిస్తూ ఉన్నాడు. పెళ్ళైన వాడేమో భార్య గురించి బాధపడుతున్నాడు. అయ్యో నా దగ్గర ఉందో లేదో, లేకపోతే ఏమైపోద్దో, నా భార్య ఏమనుకుంటుందో, తను నేను బాగా చూసుకోవట్లేదేమో, సంతోష పెట్టలేకపోతున్నానేమో అని చెప్పి ఈ విచారణ చేత భర్త ఆలోచిస్తూ ఉంటాడు. ఆ పెళ్ళైన వ్యక్తి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ పిల్లల గురించి ఎప్పుడు చూసిన ఆలోచన, అయ్యా వాళ్ళకి మంచి చదువులు చదివిపియాలి, వాళ్ళకు ఉన్నతమైన స్థితిలో ఉంచాలి, ఏంటి పరిస్థితి, నా వల్లేమో కావట్లా, వచ్చిన జీతం ఏమో సరిపోవట్లా, నా పరిస్థితి నాకే అర్థం కావట్లేదు, రకరకమైన ఆలోచనలతోటి, బాధలతోటి, ఇబ్బందులతోటి తాను కుమిలిపోతూ ఉంటాడు. ఆ విచారణ కలిగి ఉన్నాడు. ఇంకొకళ్ళేమో పెళ్లి కాని యొక్క కన్యక మనం చూసుకున్నట్లయితే తన యొక్క శరీరము గురించి, ఆత్మీయ స్థితి గురించి, దేవుని గురించి బాధపడుతూ ఉంటది. ఎక్కడ నాకున్న ఆ యొక్క పవిత్రత నేను కోల్పోతానని చెప్పి, నా యొక్క ఆలోచన ద్వారా, నా చూపుల ద్వారా, నా తలంపుల ద్వారా ఎక్కడ నా యొక్క పవిత్రతను కోల్పోతాను, దేవుడికి నేను ఏదైనా పాపము చేస్తాను, దేవుడి ఎదురు నేను ఏదైనా పాపము చేస్తానేమో, దేవుని సంతోషపెట్టలేకపోతున్నానేమో నా పనుల వల్ల, నా యొక్క క్రియల వల్ల అని చెప్పి. అదే విధంగా ఆ యొక్క పెళ్ళైన ఆ యొక్క స్త్రీ కూడా తన భర్త గురించి ఆలోచిస్తూ ఉంటది. అయ్యో భర్తని ఏ విధంగా సంతోషపరచాలి, లేకపోతే నా కుటుంబంలో ఉన్న పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలి, ఏ విధంగా సంతోష పెట్టాలి, నాకున్న జ్ఞానము సరిపోవట్లేదు, అయ్యో కుటుంబంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, తల్లిదండ్రులకు చెప్పుకోలేను, అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళకి చెప్పుకోలేని రకరకమైన ఆలోచనలు కలిగి ఉన్న ఆ స్త్రీ బాధపడుతూ ఉంటది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన విచారణ, ఒక్కొక్క రకమైన బాధ. నిజముగానే నీవు నేను కూడా ఆ విధంగా ఉన్నాము. ఇప్పటికీ కూడా దేవుడు నీతోటి మాట్లాడుచున్నాడు. ఇదిగో నీ బాధ, నీ చింత, నీ విచారణ యావత్తు నా దగ్గరికి తీసుకురా, నేనన్నీ సరి చేస్తాను, నేనన్నీ బాగు చేస్తాను. నువ్వు నా దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చే, నాతో సహవాసము కలిగి చూడు, నేను నిన్ను విడిపిస్తాను. నీకు సంతోషాన్ని ఇస్తాను, నీ కుటుంబము సమాధానాన్ని ఇస్తాను, నీకు నెమ్మదిని ఇస్తానని చెప్పి వాక్యం మనకి తెలియపరుస్తుంది. మార్కు సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ద గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 4:19. ఇందాక చదువుకున్నాం కదా లోకా సువార్త, ఆ సేమ్ వాక్యం ఇక్కడ రాయబడి ఉన్నది. మీరు వాక్యము విందురు, ఇప్పటికీ కూడా వాక్యము వింటున్నారు, నేను చెప్పేది మీరు వింటున్నారు, కానీ విని వదిలేసే వారు కాకుండా ఆలోచన కలిగి మనం సరి చేసుకునే వారిగా ఉండాలి. ఐహిక విచారణలు మనం కలిగి ఉన్నామేమో, ఒకవేళ ఉన్నారు అని నేను అంటలేదు, కానీ ఉన్నారేమో, మిమ్మల్ని మీరు పరీక్షించుకోని అని వాక్యము మనకు తెలియపరుస్తుంది.
ధనామోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపములు చుచ్చి వాక్యం అణిచివేయటం వలన అది నిష్ఫలమగునంట. ఒకవేళ ఈ యొక్క విచారణలో ఉన్నావేమో, ధనాపేక్ష మోసము కలిగి ఉన్నావేమో, దానివల్ల ఏమైపోతుందంట, వాక్యం అనేది అణిచివేయబడుతుందంట. వింటాము గాని గ్రహించలేకుండా ఉన్నాం, మందిరానికి వెళ్తున్నాము గాని సరైన సహవాసము లేదు, సరైన ప్రార్థన లేదు, భార్యకి భర్తకి సరైన సమాధానం లేదు, పిల్లలకి సమాధానం లేదు, కుటుంబానికి సమాధానం లేదు. వెళుతున్నాం వస్తున్నాం, విచారణ, ఎటు చూసిన బాధ, శోధన, వేదన, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, వాళ్ళు కుమిలిపోతున్న వాళ్ళు ఎంతో మంది లేరండి, చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరు ప్రార్థన అవసరాలు కోరుతుంటే వాళ్ళకి ఎంత బాధ కలిగి ఉన్నదో తెలుస్తుంది. ఇది నేను కూడా, మనమందరం కూడా పరిస్థితిలో ఉన్నామేమో. నిన్నటి దినాన ఇంకొక దేశం నుంచి ఒక సిస్టర్ గారు మరి ప్రార్థన అవసరం కోరి ఉన్నారు. అయ్యా, నా కుటుంబ పరిస్థితి ఈ విధంగా ఉన్నది, నా పిల్లల పరిస్థితి, నా భర్త పరిస్థితి ఇదిగో ఈ విధంగా ఉన్నదయ్యా, ప్రార్థన చేయను. తను ఆ విచారణ కలిగి ఉన్నది. ప్రభు యొక్క కృప ద్వారా మరి వాక్యము ద్వారా తనతో మాట్లాడినప్పుడు ఎంతగానో సంతోషించి, ఇది నీవు నేను మనమందరము కూడా ఆ యొక్క పరిస్థితిలో ఉన్నామేమో, కుటుంబ వేదనతో నువ్వు కలిగి ఉన్నామేమో, ఆ బాధలో ఉన్నామేమో, ఆ ఇరుకులో ఉన్నామేమో, ఏంటి పరిస్థితి అని ఇందాక వాక్యము చదువుకున్నాం కదా. భర్త గురించో, భార్య గురించో, పిల్లల గురించో ఏ విచారణ కలిగి ఉన్నావో సమస్తమును నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చి తీసుకొచ్చి నువ్వు మొర పెడతావో, గోజాడతావో, బతిమలాడతావో, నువ్వు నా పరిస్థితులు మార్చు ప్రభు, నా స్థితిగతులు మార్చు ప్రభు. నీ భర్త రావట్లేదా, నీవు కూర్చొని ప్రార్థించు. నీ భార్య రావట్లేదా, నువ్వు కూర్చొని ప్రార్థించు. నీ పిల్లలు రావట్లేదా, భార్య భర్తలు కూర్చొని ప్రార్థన చేయండి. ఆ కొండలు ఎందుకు కదలవు, ఆ సమస్య ఎందుకు, ఆ సంఖ్యలు ఎందుకు విడిపించబడవు? నువ్వు ప్రార్థన చేసి మొదలుపెట్టు, కార్యములను చూచేవాడివిగా ఉంటావు. అదేవిధంగా మనం వాక్యం చూసుకున్నట్లయితే ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గురించి చింతింపకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపంలో దేవునికి తెలియచేయడి. నిజమే కదండి, ఇందాక దాకా నేను అదే చెప్పుకొస్తున్నాను. దేని గురించి చింతించొద్దాం. ఇప్పుడు ఎక్కడికి రావాలి? నీకు బాధ కలిగింది, ఎక్కడికి రావాలి? మొదటగా ఎవరి దగ్గరికి రావాలంట? ప్రభు దగ్గరికి రావాలి. ప్రతి విషయం అందు, అన్ని విషయాల్లో, నాట్ ఓన్లీ వన్ థింగ్, నాట్ ఓన్లీ వన్ ప్రాబ్లం, బట్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం ఫస్ట్ యూ హ్యావ్ టు కమ్ టు క్రైస్ట్, కమ్ టు గాడ్. యు సీక్, యు ఆస్క్ గాడ్ టు హెల్ప్. ప్రతి విషయమందు నువ్వు ప్రార్థన విజ్ఞాపనల చేత దేవుని అడిగినప్పుడు ఆయన నీకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు అన్నాడు. ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చే దేవుడు అన్నాడు. బీ నథింగ్ సొలిషియస్ బట్ ఇన్ ఎవ్రీథింగ్ బై ప్రేయర్ అండ్ సప్లికేషన్. బై ప్రేయర్, మొదటగా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఎంతో మంది దైవజనులు అండి, గొప్ప గొప్ప దైవజనులు ఏమి లేని స్థితి నుంచి దేవుడు వాడుకోలేదా? దానికి కారణం ఎవరిని అడిగినా ఏం చెప్తారు? ప్రార్థన అంట. నా ప్రార్థన, నా భార్య ప్రార్థన, నా భర్త ప్రార్థన, నా పిల్లల ప్రార్థన, నా సంఘ ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా నేను ఈ విధంగా ఉన్నాను, ఆ ప్రార్థనలోనే నేను బలపడ్డాను. కానీ దీని నా ప్రార్థన అనేది లేకుండా పోయింది, మోకాల అనుభవం అనేది లేకుండా పోయింది, ప్రార్థన జీవితమే సరిగా లేదు. 2 నిమిషాలు ప్రార్థన చేస్తేనే అయిపోతున్నది, 5 నిమిషాలు ప్రార్థన చేస్తేనే అయిపోతున్నది. సమస్యలు కదల్చబడట్లా, శోధనలు కదల్చబడట్లా, ఎక్కడ వేసిన గొంగల వల్ల అక్కడే ఉన్నది. ఇదిగో ఆ యొక్క సాతానుగాడు కూడా నిన్ను చూసి నవ్వుచున్నాడంట. నువ్వు గంటల కొద్దీ ఆరాధన చేసినా, వాక్యము నువ్వు ధ్యానించినా సరే, ప్రార్థన లేని జీవితము వ్యర్థము. ప్రార్థన అనేది నీకు నాకు కావాలి, అదే మన ఆయుధమై ఉన్నది సమస్త విషయములో. ఆ ప్రార్థన నువ్వు నేను పొందుకొని
ఆ విజయాన్ని మనం పొందుకునేవారుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సామెతలు 12వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ద బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ చాప్టర్ 12 verse 25, ఒకని హృదయములోని విచారము దాని కృంగజేయును అంట. ఏందండి? ఒకని హృదయములో అంట, ఒక మనుషుడిలో ఉన్న హృదయములో ఉన్న ఆ యొక్క విచారము, ఆ బాధ అంట వాడిని కృంగజేస్తుందంట. దయగల మాట దాన్ని సంతోషపెట్టింది. చూడండి, ఆ వ్యక్తి ఎంతగానో కృంగిపోయి ఉన్నాడు, ఎంత విచారణ కలిగి ఉన్నాడు, ఎంత బాధ కలిగి ఉన్నాడు. నువ్వు ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి ధనము తీసుకెళ్ళినా గాని, ఆహారము తీసుకెళ్ళినా గాని ఆ వ్యక్తికి సంతోషం అనేది కలగదు. ఇప్పుడు ఆ యొక్క వ్యక్తికి ఏం కావాలి? ఆ సమయంలో ఓదార్పు అనేది కావాలి, ఆదరణ అనేది కావాలి, దయగల మాటలు అనేది అతనికి కావాలి. ఇది నాన్న ఎంతో మంది కృంగిపోలేదా? ఎంతో మంది విచారణ చేత, వాళ్ళకి హృదయం ఎంతో విచారణ చేత ఉన్నప్పుడు కృంగిపోలేదా? దానివల్లే సూసైడ్లండి మనం చూసుకుంటున్నాం. ఆ హృదయము విచారణ కలిగి ఉన్నప్పుడు, కృంగిపోయి ఉన్నప్పుడు, బాధతో నలిగిపోతున్నప్పుడు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ స్టెప్, ఇక జీవితం అయిపోయిందని చెప్పి సూసైడ్ చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కోల్పోతున్నారు. కానీ అట్లాంటి వారి దగ్గరికి వెళ్ళిన వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దయగల మాటలు, ఓదార్చే మాటలు, ధైర్యపరిచే మాటలు ఎప్పుడైతే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడతావో వాళ్ళని నువ్వు సంతోష పెట్టేవాడిగా, మరలా వాళ్ళకు ఒక నూతనమైన జీవితాన్ని దేవుడి నీ ద్వారా అతనికి ఇస్తున్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. గ్రీఫ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎ మ్యాన్ షాల్ బ్రింగ్ హిమ్ లో. ఇఫ్ యూ హ్యావ్ ఎ గ్రీఫ్ ఇన్ యువర్ heart, God is telling to a person that with a good word he shall be made glad. మంచి దయగల మాట ద్వారా ఆ వ్యక్తిని నువ్వు సంతోషపరచవచ్చు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఒకవేళ దేవుడిని అక్కడికి పంపిస్తున్నట్లయితే దేవుడి స్వరం విని నువ్వు వెళ్ళు. ఎప్పుడు ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆ తలుపు అనేది తడుతున్నప్పుడు నిజముగానే ఎన్నో సాక్ష్యాలు వినలేదండి. ఒక స్త్రీ అంట ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నది. తన పరిస్థితులు మారట్లేదని బాధపడుచున్నప్పుడు ఒక పాస్టర్, అదేవిధంగా తన యొక్క కుమార్తె అనుదినము యొక్క దేవుని యొక్క వాక్యాలు, యొక్క పాంప్లెంట్స్ అనేది పంచేవాళ్ళు. అయితే ఈ చిన్న పాప అలాగే పాంప్లెంట్ పంచుతూ ఉన్నప్పుడు ప్రతి ఇంటింటికి వెళ్ళి పాంప్లెంట్ పంచుతూ ఉన్నది. ఒక ఇంటి దగ్గరికి రాగానే ఆ తలుపు వేస్తున్నప్పుడు ఆమె తలుపు కొడుతూనే ఉన్నది. ఆ పాంప్లెంట్ ని నీయాలి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి నేను ఇయ్యాలి, అందించాలని చెప్పి తలుపు కొడుతూనే ఉంది. ఆ వ్యక్తి తీసేదాకా కొడుతూనే ఉంది. ఇంతకీ ఆ లోపల ఉన్న స్త్రీ ఏం చేస్తుందంటే ఆ ఫ్యాన్ కి ఉరేసుకొని చనిపోదామని చూస్తూ ఉన్నది. కానీ ఈమె చిన్న పాప తలుపు కొడుతూనే ఉన్నది. చూడండి, ఆ సమయంలో దేవుడు అక్కడ చిన్న పాపను అక్కడికి పంపించలేదా? ఆ లోపల ఉన్న వ్యక్తి ఏమో, ఆ స్త్రీ ఏమో, ఇంకా నేను చనిపోదాం అనుకున్నా, నన్ను ప్రశాంతంగా చనిపోయినీరా, ఎవరు ఇంకా నన్ను ఇసుకిస్తున్నారని చెప్పి వాళ్ళ మీద గదుపుదామని చెప్పి వెళ్ళి ఆ తలుపు తీసినప్పుడు ఆ చిన్న పాప దగ్గర ఆ యొక్క పాంప్లెంట్ అనేది ఉన్నది. ఆ పాంప్లెంట్ లో ఉన్నది అనమాట, యేసయ్య గురించి అక్కడ రాయబడి ఉన్నది, నేను నిన్ను విమోచించాను. ఆ స్త్రీ వాక్యము చదువుతున్నప్పుడు తనలో ఉన్న బాధ, ప్రతి ఒక్క దుఃఖమును దేవుడు తను బలపరిచి ఉన్నాడు. సూసైడ్ చేసుకుని చనిపోదాం అనుకున్నప్పుడు ఆ వాక్యం ద్వారా తను బలపడి ఉన్నది. తన పరిస్థితి మారి ఉన్నది. దేవుని నమ్ముకొని ఆ యొక్క మందిరానికి వెళుతున్నప్పుడు తన స్థితిగతులన్నీ మారుతూ ఉన్నాయి. ఇది నాన్న, నీవు నేను మనమందరము కూడా అన్ని విషయములో దేవుడు ఎప్పుడు ఎవరిని వాడుకుంటాడో తెలియదు. నీ యొక్క హృదయము విచారణ చేత కృంగిపోయి ఉన్నదా? ఇదిగో దేవుడు నిన్ను
ఒక వ్యక్తి ద్వారా నేను అక్కడ వాడుకుంటా. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దయగల మాటలు మాట్లా, సంతోషింపచే, దేవుని వాక్యాన్ని నువ్వు బోధించు, ప్రార్థన చేయి. నేను ఆ యొక్క హృదయంలో విచారణ కలిగి ఉన్నామేమో, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నీ యొక్క విచారణ తీసేసేవాడిగా ఉంటాడు. నెహెమియా 2వ అధ్యాయము 1-2 వచనంలో మనం చూసుకున్నట్లయితే, ద బుక్ ఆఫ్ నెహెమియా చాప్టర్ 2 verse 1 and 2. నెహెమియా రాసే గ్రంథము 2వ అధ్యాయం 1-2 వచనము. అటు తర్వాత అర్థహర్షత్ రాజు ఏలుబడి కాలమున 25 సంవత్సరములో నిసాను మాసమందు రాజు ద్రాక్షరసము త్రాగవలనని చూచుచుండగా, నేను ద్రాక్షరసము తీసుకొని రాజునకు అందించి తిని, అంతకు పూర్వము నెన్నడును అతని ఎదుట విచారణ ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ యొక్క ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా. చూడండి, కొంతమంది విచారణలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళ యొక్క ముఖం అనేది చాలా మారుతూ ఉంటది. ఏం చేయాలో తెలియదు, ముఖంలో సంతోషం అనేది ఉండదు, ఆ హృదయంలో దుఃఖము, ఆవేదన కలిగి ఉంటది. ఒకటే ఆలోచన, ఏం చేద్దాం, ఎలా అని చెప్పి. వాక్యం అదే మనకి తెలియపరుస్తుంది. ఆ రాజు అంటున్నాడు, ఎందుకు నీ ముఖం ఆ విధంగా ఉన్నది, నువ్వు దేని గురించి విచారణ చెందుతున్నావు, నీ హృదయము దేని చేత దుఃఖము కలిగి ఉన్నదో. దినాన మన ప్రభు అయిన రాజు కూడా నీతో అదే మాట్లాడుచున్నాడు, మన దేవుడు కూడా నీతో అదే మాట్లాడుచున్నాడు. నీ హృదయం అనేది, ఆ దుఃఖం అనేది తలుపు తడుతున్నాడు. ఇదిగో నేనున్నాను, నేను నీకు నెమ్మదినిస్తా, నేను నీకు సమాధానం ఇస్తా, నేను నిన్ను ధైర్యపరుస్తున్నాను. నా దగ్గరికి రా, నీ ముఖము విచారణ చేత ఉండకూడదు, రా. నువ్వు ఏడ్చుచున్నావు, నేను చూస్తున్నా. నువ్వు కన్నీరు కారుస్తున్నావు, నేను చూస్తున్నా. నువ్వు దుఃఖములో ఉన్నావు, నేను చూస్తున్నా. నువ్వు అధైర్యపడకు, ధైర్యముతో ఉండు, దిగులు చెందకు. కన్నీరు తుడచువాడా, నా కన్నీరు కామెన్నాడు, ఎక్కి ఎక్కి ఏడుకొచ్చినా, ఎక్కిరింతల పాలైనా, మా పక్షమున నిలచువాడా, మమ్ము దాచువాడా, మా పక్షమున నిలచువాడా, మమ్ము దాచువాడా, కామెన్నాడు మేమనాదనం, అయ్యా కామెన్నాడు మేమనాదనం. దినాన నీ ముఖము విచారణతో ఉన్నదేమో, నీ యొక్క హృదయము దుఃఖముతో ఉన్నదేమో. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను చూచి ఉన్నాను. నువ్వే విచారణ చేత నువ్వు బాధపడుచున్నావు, నేను చూస్తున్నా. నువ్వే దుఃఖముతో ఉన్నావో నేను చూస్తున్నాను. నేను నీకు సమాధానాన్ని ఇచ్చేదను అని చెప్పి వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఆయన మనల్ని ధైర్యపరిచే దేవుడు అయి ఉన్నాడు. ఆయన ఒక్కడే మనకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. ఆయన ఒక్కడే మనల్ని విడిపించే దేవుడు అయి ఉన్నాడు. నీ వ్యాధిలో, నీ రోగములో, నీ దుఃఖములో, నీ ఆర్థిక పరిస్థితుల్లో, సమస్త విషయములో ఆయన నీకు సమాధానం ఇస్తాడు. ప్రతి విషయమునందు మనం ఆయన సన్నిధానంలో గోజాడినప్పుడు నువ్వు మొరపెట్టి చూడు, ఆయన నీకు ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు. కీర్తనలు 38వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 38 verse 6. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను,
దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నేను శ్రమ చేత అయ్యా ఇదిగో ప్రభా, నేను శ్రమ చేత మిక్కిలి కృంగిపోయి ఉన్నాను. ఎంత బలవంతుడైనా సరే ఇదొక విషయంలో అతను కృంగిపోతూ ఉంటాడు. ఎంత ఆస్తి ఉన్నా, అంతస్తున్నా, అధికారం ఉన్నా, హోదా ఉన్నా, ఏ విషయంలో అయినా ఏదో ఒక విషయంలో అతను పడిపోతుంటాడు, కృంగిపోతూ ఉంటాడు, నలిగిపోతూ ఉంటాడు. ఎంత ధనవంతుడైన భార్య విషయంలో గాని, పిల్లల విషయంలో గాని కృంగిపోతాడు. నీవు నేను మనమందరము కూడా ఈ వాక్యము మనకి తెలియపరుస్తుంది. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాకాంతుడనై సంచరించుచున్నాను ప్రభా. ఐ ఆమ్ బికేమ్ మిజరబుల్ అండ్ మై బోట్ డౌన్ ఈవెన్ టు ద ఎండ్. ఐ వాక్డ్ సారోఫుల్లీ ఆల్ ద డే లాంగ్. ఐ ఆమ్ మిజరబుల్. అయ్యా నేను కృంగి ఉన్నాను ప్రభా, నేను శ్రమల చేత మిక్కిలి కృంగిపోయి ఉన్నాను ప్రభా. నువ్వు నన్ను ధైర్యపరచు. ఈ వాక్యం ఒక్కటే నేను నన్ను బలపరిచేది. దేవుని పరిశుద్ధ గ్రంథమే, ఈ వాక్యమే నీతో మాట్లాడుతూ ఉంటది. వాక్యమే నిన్ను ధైర్యపరుస్తూ ఉంటది. ఏ విచారణ చేత కలిగి ఉన్నామేమో ఆ విచారణ అంతయో నువ్వు దేవుడి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, నీ బాధ అంతయో నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి తీసుకొచ్చినప్పుడు ఆయనకు సమాధానాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. కీర్తన 42వ అధ్యాయం 11వ వచనం, నా ప్రాణమా నీవెలా కృంగి ఉన్నావు. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 42 verse 11, నా ప్రాణమా నీవెలా కృంగి ఉన్నావు, నాలో నీవెలా తొందరపడుచున్నావు. నిజంగానే ఇంకా పరిస్థితులు మారట్లేదని నీవు నిన్ను తొందరపడుచున్నావేమో. మనమందరము ఆయన ఇచ్చే ఆశీర్వాదం కొరకు దగ్గరకు వచ్చి ఉన్నాం. ఇన్నాళ్ళు వెయిట్ చేసాం. తొందరపడొద్దని వాక్యం సర్వీస్. నా ప్రాణమా నీవెలా కృంగి ఉన్నావు, నువ్వెందుకు తొందరపడుచున్నావు అనే వాక్యము నీకు తెలియపరుస్తుంది. నిజమే ప్రభా, కొన్ని విషయాల్లో తొందరపడుచున్నామేమో నాయన. ఆ తొందరపాటు అనేది మనలో తీసేయి ప్రభు అని ఎప్పుడైతే మనము దేవుడి దగ్గర అడుగుతామో ఆయన మనకు సహాయం చేసే దేవుడే అన్నాడు. దేవుని యందు నిరీక్షణించుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వేసినప్పటికీ కూడా వాళ్ళ శ్రమ గురించి వాళ్ళు చింతించట్లేదు. కానీ అయ్యో మేము కాలిపోతున్నామని బాధపడతలేదు. కానీ నా దేవుడు నన్ను విడిపిస్తాడు, మా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు అని చెప్పి ఎప్పుడైతే వాళ్ళు నమ్మి ఉన్నారో కనీసం వాళ్ళ అంగీలు కూడా కాల్చబడలేదంట. కనీసం వాళ్ళకున్న ఒక జుట్టులో ఒక ఎంటుకు కూడా కాలబడలేదు. దినాన్ని నీవు నేను కూడా అట్లాంటి విశ్వాసము చేత, అట్లాంటి నమ్మకముతోటి మనం ఎప్పుడైతే అయ్యా నీ అందిని నా యొక్క నిరీక్షణ ప్రభా, నీ మీదే నిరీక్షణించున్నావు ప్రభా, అయ్యా నిన్నే నమ్ముకొని ఉన్నావు ప్రభా, ఇగో తొందరపాట్లు మాలో నుంచి తీసే ప్రభా. నిజమైన తొందరపాటు నిర్ణయాల వల్ల ప్రభా జీవితాలు కోల్పోయిన ఉన్నారు, కుటుంబాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ప్రభా. ఒకవేళ ఇది నీ చిత్తం అయితే, ఇంకా శ్రమలో ఉండాలంటే అయ్యా అది నీ చిత్తమై ఉన్నట్లయితే ప్రభా అట్లానే నెరవేర్చు అని ఎప్పుడైతే మనం అందరము కూడా ఆయన మీద నిరీక్షణ కలిగి ఉంటామో, ఆయనలో మనము ఎప్పుడైతే మరి ఆ యొక్క నమ్మకం కలిగి ఉంటామో ఖచ్చితంగా ఆయన నిన్ను రక్షించే దేవుడై ఉన్నాడు, ఆయన నిన్ను విమోచించే దేవుడై ఉన్నాడు. సామెతలు 14వ అధ్యాయము 10వ వచనం, ద బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ చాప్టర్ 14 verse 10, ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియనట. చూడండి, వాక్యమే తెలియపరుస్తుంది. ఎవని దుఃఖము వాని హృదయముకే తెలియను, ఒకరి సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడంట. ఎవని దుఃఖము, ఎవని బాధ వాడికే తెలియను, వాడి హృదయముకే తెలియను. కొంతమంది అంటారు కదా, దేనికి బాధపడుతున్నారు, దేనికి చింతిస్తున్నావు. ఒకవేళ మనం వాళ్ళకి చెప్పినా కానీ
వాళ్ళు మనం చూసి హేళన చేస్తారేమో, అపహసిస్తారేమో, నవ్వుతారేమో, లేకపోతే వీడికి ఇట్లానే కావాలి, వీడికి ఈ గతే పెట్టాలి, ఖచ్చితంగా వాడు క్రియలు వాడు అట్ట చేసుకొచ్చాడు అని చెప్పి అంటారేమో. వాక్యం తెలియపరుస్తుంది, ఏమని దుఃఖమో వాని హృదయంకి తెలియను, ఎవరికి బాధ వాడి హృదయంకే తెలుస్తుంది. నువ్వెందుకు ఆ ముఖం ఆ విధంగా పెట్టావంటే వాడికి ఆ బాధ ఉంది కాబట్టి వాడు ఆ విధంగా ఉన్నాడు. వాడు శ్రమలో ఉన్నాడు కాబట్టి వాడికి తెలుసు ఆ బాధ ఏంటో, ఆ హృదయం ఆ విధంగా ఉన్నది కాబట్టి. వాళ్ళ కుమిలిపోతూ ఉంటున్నాడు, కృంగిపోతూ ఉంటున్నాడు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. అయ్యో ఏంటి సంతోషము లేకున్నాను. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని. బంధువులలో వెతికాను, స్నేహితులను అడిగాను, బంధువులలో వెతికాను, స్నేహితులను అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. నీ నా సంతోషం ఆయనలోనే ఉన్నది, నీ నా ఆనందం ఆయనలోనే ఉంది. బంధువుల్లో వెతికిన, స్నేహితుల్లో అడిగిన, ఎవరో నీకు సహాయం చేయకపోవచ్చేమో, ఎవరు నిన్ను పట్టించుకోకపోవచ్చేమో. వాక్యము సెలవిస్తుంది, ఏమని దుఃఖము అని హృదయముకే తెలియను. ద హార్ట్ దట్ నోవెత్ ద బిటర్నెస్ ఆఫ్ హిస్ ఓన్ సోల్. నీ దుఃఖము నీ హృదయముకే తెలుస్తుంది. నువ్వు దేవుడి దగ్గరకు విచారణ చేయి, నువ్వు మొరపెట్టు, ఆయన నీకు నెమ్మదినిచ్చేవాడిగా ఉంటాడు, ఆయన నీకు సమాధానాన్ని ఇచ్చేవాడిగా ఉంటాడు. సామెతలు 15వ అధ్యాయము 15వ వచనం. ద బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ చాప్టర్ 15 verse 15. బాధపడు వాని దినములన్నీ శ్రమకారములో సంతోష హృదయునికి నిత్యము నింద కలుగున విందు కలుగున. ఏంటంటే ఆల్ ద డేస్ ఆఫ్ ద పూర్ ఆర్ ఈవిల్, ఏ సెక్యూర్ మైండ్ ఈస్ లైక్ ఏ కంటిన్యూయల్ ఫీస్ట్. బాధపడు వాని దినములన్నీ శ్రమకారములో సంతోష హృదయునికి నిత్యము విందు కలుగున. నన్ను బాధపడుచున్నామేమో, దిస్ ఈస్ టెంపరరీ, డు నాట్ బి వరీడ్, లెట్ us హ్యాండ్ ఓవర్ టు గాడ్. దేవునికి అప్పచెప్తాం, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, నువ్వు పొందుకుంటావు. ఎల్లవేళ నీ పరిస్థితి ఈ విధంగా ఉండబోదు. నువ్వు ప్రార్థనలో శ్రమించి చూడు, నువ్వు ప్రార్థనలో గడిపి చూడు, దేవుడి సన్నిధానంలో ఉండి చూడు, నువ్వు విజయాన్ని పొందుకుంటా. నా కూతురికి నేను ఎప్పుడో ఒక మాటే చెప్తాను, ప్రార్థన చేయి, నువ్వు పొందుకో. నీకు ఏది కావాలో నువ్వు ప్రార్థన చేయి, అది నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. నా పిల్లలకి అదే చెప్తాను, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు పొందుకో. ఒకవేళ నీ కుటుంబం ఏమీ లేకపోవచ్చేమో, నీకు కావాల్సింది నీ దగ్గర లేకపోవచ్చేమో, కానీ ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నా దేవుడు నాకు ఇస్తాడు, నేను పొందుకుంటానని నమ్మకము నీలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అట్లాంటి నమ్మకంతో నేను ముందుకు వెళ్ళినప్పుడు ఆయన నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు అయినాడు, ఆయన నీకు నెమ్మదినిచ్చే దేవుడు అయినాడు, ఆయన నీకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు అయినాడు. దేవుడి కొద్ది మాటలు ఆయన వెనుకలో ముద్ర వేసి భద్రపరచును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మరి మన మధ్యలో అన్న మరి బ్రదర్ మోజెస్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. కృపగలిగిన తండ్రి నీకు వందనాలు వందనాలు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మంచి కాపరివైన దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. సత్య కృపానిధి అయిన తండ్రి నీకు స్తుతులు తండ్రి. యేసయ్యా తండ్రి నీకు స్తోత్రాలు. ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినమందు తండ్రి ప్రభు నీ దాసులు నిలబెట్టుకుని ప్రభా, విచారములు తల్లి ప్రభు మాలో ఎలా కలుగుతున్నాయో, విచారం వల్ల ఎటువంటి నష్టాలు వస్తాయో, విచారము
కలిగి ఉండడం వల్ల ప్రభా ఇటువంటి దుఃఖం మాలో కలుగుతుంది ప్రభా. అయ్యా విచారము లేకుండా తండ్రి ప్రభు నిన్ను ఎలా స్తుతించాలో, విచారము లేకుండా ప్రభు నీ నామాన్ని ఎలా గణపరచాలో ప్రభు ఈ రోజున అయ్యారు మీరు మాతో మాట్లాడారు ప్రభా. విచారడం ఉండడం వల్ల తండ్రి నా ప్రభు ఎన్నో పనులు అయ్యా ఎన్నో ఆశీర్వాదములు కోల్పోతామని తండ్రి నా ప్రభు ఈరోజు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. ప్రతి మాట తండ్రి నాన్న ప్రభా మా హృదయంలో పదిలపరుచుకుని తండ్రి ప్రభా, ఈ లైవ్లో ఎందరైతే తండ్రి ప్రభు ఈ మాటలు విన్నారో, ఈ లైవ్ని ఎందరైతే దాన్ని వీక్షిస్తున్నారో, అయ్యా ఈ వాక్యాన్ని ఎందరైతే దాన్ని తన చెవుల్లోకి చేరుతుందో, అయ్యా ఎందరి యొక్క సెల్ ఫోన్లో తండ్రి ప్రభా, ఎందరైతే కంప్యూటర్లో తండ్రి ఇది మారుమోగుతుందో ప్రభా, వారందరి జీవితంలో తన విచారం యేసు నామములో తొలగిపోవునుగా అక్కడ ప్రార్థిస్తున్నాను. వారిలో తన విచారం ఎన్నడూ తండ్రి ప్రభా వారిలో ఉండకుండా ప్రభా సంతోషం సమాధానం వారి జీవితంలో ఏలుబడి చేయనుగా అక్కడ ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా నీ దాసులు పడుతున్న ప్రయాసం మీరు చూడండి ప్రభా. వారి జీవితంలో తండ్రి ప్రభా ఉంటున్న ప్రతి విధమైన తండ్రి ప్రభా శోధన, బాధలు, కష్టములు, వేదములు అన్నిటిని ప్రభా యేసు నామములో తొలగించి ప్రభా ఇంకొన్ని తన బలమైన పరిచర్య, బలమైన తన స్వార్థ వీరుగా ప్రభా యేసు నామములో తన్ని ప్రకాశించునుగా అక్కడ ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి దాని స్తోత్రాలు ప్రభా. ఈ రోజు జరిగించిన ప్రభా ఈ పరిశుద్ధ పునరుద్ధానపు ఆన్లైన్ ప్రేయర్ ప్రభా అయ్యా దీవెనకరంగా మీరు జరిగించారయ్యా, ఆశీర్వాదకరంగా జరిగించి ప్రభా. కుమారుడు